ఉన్నాం. అతను ఒక విధంగా ఒక సైకో పాలన నడుపుతా ఉన్నాడు. అభివృద్ధి అనేది ఎక్కడా లేదు. అదేవిధంగా ఎక్కడ పడితే అక్కడ దోచుకునే విధంగా రౌడీయిజం, గుండాయిజం తోటి ఈరోజు ఈ రాష్ట్రం జరుగుతూ ఉందని చెప్పుకొని నేను తెలియజేస్తున్నా. ఈ రోజుకి ఇంట్లో నుంచి బయటకు వచ్చి ధైర్యంగా మాట్లాడటానికి కూడా భయపడే పరిస్థితి వస్తూ ఉంది. ఈరోజు పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని వాళ్ళ ఇష్టారాజ్యంగా ఈరోజు రాష్ట్రం అంతా కానీ మా దగ్గర కూడా అదే పరిస్థితులు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మన టీడీపీ టైంలోనే 14 నుంచి 19 దాకా 202,40,00,000 డెవలప్మెంట్ మన డివిజన్లో మనం చేశాం. ఈసారి 5 సంవత్సరాల్లో ఏం చేశాడు అనేది మీరు ఒక్కసారి అందరూ కూడా గమనించుకోవాలి. ఒకసారన్నా మీ దగ్గరకు వచ్చి పలకవేయటం జరిగిందా అని చెప్పేసి కూడా నేను అడుగుతా ఉన్నా. ఎక్కడా కూడా వచ్చేది లేదు. లాస్ట్ 2 నెలలప్పుడు రావటం, పట్టాలు ఇస్తానని చెప్పేసి, చీరలు పెడతానని చెప్పి, ఇవన్నీ దొంగ మాటలు చెప్పి దొంగ పట్టాలు ఇచ్చేసి ఈ రకంగా మాయ చేయటం తప్పితే ఏ రోజన్నా చిత్తశుద్ధి ఉంటే 5 సంవత్సరాల ముందు ఆయన చేయాల్సిన బాధ్యతలు ఉన్నాయి. ఈరోజు ఎన్నికలు వచ్చినప్పుడే గుర్తొస్తాయి, జనాలు గుర్తొస్తారు. ప్రజల దగ్గరకు అప్పుడు వస్తాడు. ప్రజలకు వచ్చిన నేను రేపు వచ్చిన తర్వాత ఇది చేస్తాను, అవి చేస్తాను అని చెప్పేది కాదు కావాల్సింది. మనం ఏం చేసాం, మనకి ఇచ్చిన 5 సంవత్సరాల్లో నువ్వు ఏం చేసావు అనేది కూడా మనం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మేము తెలుగుదేశం టైంలో ఎప్పుడు కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు అడిగినా అడగకపోయినా మేము ఒంగోలులో దగ్గర 2,600 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఈరోజు ఏ పక్కకు పోయినా కూడా తెలుగుదేశం ఒక మార్గ్గా మనం ఆ రోజుల్లో మనం పనిచేసాం. ఈరోజు ఎక్కడ డివిజన్కి వచ్చినా ఎక్కడికి వెళ్ళినా మనం చేసిన కార్యక్రమాలు, మనం చేసిన పనులు కూడా వాళ్ళకి తెలియపరుస్తూ ఉన్నాం. ప్రజలకి ఈరోజు ఎక్కడికి పోయినా కూడా అంతే ఆదరణ కలుగుతుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నా. వాళ్ళు కూడా ఈరోజు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కేసులు పెట్టినా కూడా ఈరోజు తెలుగుదేశం రావాలి, మళ్ళా సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన రావాలని ఈరోజు ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఇలాంటి వ్యవస్థ పోవాలి. యువత ఉన్నారు, యువత చదువుకున్న వాళ్ళకి ఎక్కడన్నా ఉద్యోగాలు ఉన్నాయా అని అడుగుతున్నా నేను. తల్లిదండ్రులు ఈరోజు కష్టపడి చదివిస్తే యువత జాబ్ క్యాలెండర్ అని చెప్పారు ఈ సైకో జగన్ రెడ్డి. జాబ్ ఒక్కడికన్నా ఇవ్వాల. ఈ రోజు ఉండే పరిస్థితుల్లో ఒంగోలునే కాకుండా రాష్ట్రంలో గంజాయి ఎక్కువైపోయింది. తెలుగు రాష్ట్రాలకు కూడా ఎగుమతి మన రాష్ట్రం నుంచి కూడా గంజాయి పోయే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఈరోజు గంజాయి రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ని సైకో ముఖ్యమంత్రి చేయటం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నా. ఈరోజు ఉండే పరిస్థితి యువత అంతా కూడా ఏదో ఒకటి కష్టపడి పనిచేద్దాం అనేది ఆలోచన లేకుండా గంజాయి అలవాట్లయ్యే పరిస్థితులు కూడా ఈరోజు తీసుకొస్తున్నారు. ఈరోజు ఎందుకంటే హాస్పిటల్లో మొన్న జరిగిన ఇష్యూలో మా కళ్ళ ముందు మేము చూసాం. ఒక అతను గ్లాసును పగలగొడితే అక్కడ అతనికి చేయదగితే కూడా చేయదగినది కూడా అతనికి తెలియదా. ఆ విధమైన మత్తులో అతనుండి హాస్పిటల్ మీద పడి మన వాళ్ళందరూ కూడా చేసుకోవడం జరిగింది. 10 మంది వచ్చేసి ఒకరిని కొట్టేది గొప్పతనం కాదు. 10 మందికి మంచి చెప్పి ఏదైనా కూడా మంచి మార్గంలో నడపడం అదే మంచి పద్ధతి తప్పితే 10 మంది ఉండి ఒకరిని కొట్టినంత మాత్రాన్ని హీరోలు అవ్వరు. ఏదో అది గుర్తుపెట్టుకోండి. కావాలని చెప్పేసి కొట్టి మన వాళ్ళ మీద కేసులు పెట్టి ఈరోజు దెబ్బతులు పెట్టినా ఈరోజు ఎవరు కూడా మీకు భయపడే వాళ్ళు ఉండరు. రేపు మీరు చేసే ఈ ప్రవర్తన ఎవరెవరు చేశారో ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో అవి కూడా పరిస్థితులు ముందుకుంటాయని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మనం ఆ రోజు ఉండే పరిస్థితులు మనం చూసుకోవాలి. ఈరోజు 100 మందికి ఈ గంజాయి వినిపిస్తా, జీతాలు ఇస్తా, ఈరోజు ఎక్కడ పడితే ఒంగోలు అక్కడ జనాల మీదకి పంపటం, ఈరోజు ప్రజల్ని ఎవరిని కొట్టాలో చెప్పి కొట్టించే పరిస్థితిలో ఈరోజు తండ్రి కొడుకులు చేస్తూ ఉన్నారు. ఈ కొడుకు డబ్బులు, అవినీతి డబ్బులతోటి ఈరోజు రాజకీయాలు చేస్తున్నారు. ఎక్కడా కూడా పనిచేసేది చెప్పరు. అదేమంటే ఈరోజు ఇందాక మన రియాజ్ చెప్పినట్టు మా కోడలను కొట్టారు, మా కోడలను నెట్టారు అని చెప్తున్నాడు. చెప్తే ఈరోజు ప్రతి ఇంట్లో కుటుంబ సభ్యులు ఉన్నారు, మా వాళ్ళు కూడా తిరుగుతున్నారు. కానీ ఎక్కడా కూడా ఇప్పుడు మా దగ్గర కూడా వెళ్ళినప్పుడు మేము ఏమో మాకు పర్లేదని చెప్పి లైట్లు ఆపేసిన ఉన్నారు. అంతేగాని గొడవలకి ఎవరు పోలా. గొడవలకి పోయి ఏదైనా గొడవలు జరిగే పరిస్థితులు కూడా రావు. ఆడవాళ్ళని గౌరవించే తెలుగుదేశం పార్టీ, ఆడవాళ్ళు అంటే కూడా ఒక మర్యాదపూర్వకంగా చూసేది తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అలాంటిది అడ్డం పెట్టుకొని సానుభూతి కోసం ఈరోజు ఆడవాళ్ళు మా కోడలను అన్నాడని చెప్పేసి ఏదో ఇష్టారాజ్యంగా సానుభూతి కోసం ముసలి కన్నీరు గారుస్తూ ఉన్నాడు. అదే ఉంటే
మా వాళ్ళ చోటుకు వస్తే కాళ్ళు చేతులు ఇరగొడతానని ఇవాళ మీటింగ్లో చెప్తాడు. ఆయన ఎంపీ అను ఈయన ఇందాక కొట్టింది మా వాళ్ళని, నువ్వు మళ్ళీ కాళ్ళు ఇరగొడతానని చెప్పి దొంగ మాటలు దొంగ పద్ధతులు ఇవన్నీ కరెక్ట్ కాదని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. ఏదో అవసరాన్ని బట్టి పరిస్థితులను బట్టి మేము కూడా ఓపిక సహనంతో పోతున్నాం. పిచ్చిపి మళ్ళా ఏదో విధంగా చేసి మళ్ళీ మా వాళ్ళ మీద కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టి ఏదో చేయాలని చెప్పి చూస్తాం. ఇవన్నీ కూడా జరుగుతూ ఉంది. ఇంకొకసారి మా వాళ్ళ మీద చేతులు కూడా పడి ఎక్కడన్నా కూడా బెదిరియటం. ఇందాక ఒక అతను చెప్తున్నాడు, ఒక డివిజన్లో వాడు ఫోన్ చేసి నీవు ఏదో ఎక్కువ చేస్తున్నావు, మొన్న వాడు రిమ్స్లో చూశాను, నీ ఇంటికి వచ్చి కొడతాను, నేను అది చేస్తానని చెప్పేసి బెదిరిస్తున్నారంట. వీళ్ళకి బెదిరింపులు ఎక్కువైపోయినాయి. అంటే దాదాపు పీక్ స్థాయికి వెళ్ళింది. ఓడిపోతారని ఒక భయం పుట్టి ఈరోజు భయప్రాంతన చేసి డబ్బులతోటి ఏదో చేయాలని చెప్పి ఒక ఆలోచనతో ఉన్నారు. కాబట్టి నేను ఒకటే వార్నింగ్ ఇస్తా ఉన్నా, ఎవడైతే ఎక్కువ అతిగా చేస్తాడో ఎక్కడికి పారు. రేపు అబ్బా కొడుకు మాత్రం హైదరాబాద్లో ఉంటారు, అది గుర్తుపెట్టుకోండి. రేపు మీరు ఏడే ఉండాలి, ఇంట్లోనే ఉండాలి. ఆ ఇంట్లో ఉండేటప్పుడు పరిస్థితులు అప్పుడు ఎలా ఉంటాయో చూసుకోండి. అప్పుడు మీకు కాపాడటానికి కూడా అబ్బా కొడుకులు ఇద్దరు కనపడరు, ఫోన్లు కూడా ఎత్తరు. ఇంకా భాస్కర్ రెడ్డి ఎవడో ఉన్నాడు, ఆ సిమ్ కార్డులు కూడా కనపడవు మీకు. అందుకని మీరు ఓట్లు అడగండి, ధర్మంగా పోండి. లేదు రేపు ఈసారి మేము ఇది చేస్తాం, లాస్ట్ అవకాశం, రేపు మాకు నేను ఇంకా మళ్ళీ పోటీ చేయట్లేదని చెప్పుకొని ఓట్లు అడిగేసి దాని ప్రకారంగా చేస్తే పద్ధతి ఉంటుంది తప్పితే మీ చేతులు తీస్తాను అదేమంటే వచ్చి పైన పడి కొడతాము అంటే ఈడెవరు ఊరుకునే పరిస్థితి లేరని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాం. కాబట్టి మీ అందరూ కూడా అర్థం చేసుకోండి, తెలుగుదేశం పార్టీ అంటే అభివృద్ధి పార్టీ, అదేవిధంగా అభివృద్ధి అంటేనే తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఉండే రాజకీయ పరిస్థితుల వల్ల జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన ఉండి దగ్గరుండి తెలుగుదేశం పార్టీ మద్దతు తెలిపి తెలుగుదేశం పార్టీ అన్నీ కూడా కలిపి మనం పోటీ చేయాలి, ఈ సైకోని ఇంటికి పంపాలంటే ఈ రాక్షసుడి పాలనలో అందరం కూడా కలిసికట్టుగా చేయాలని ఈరోజు బీజేపీ కానీ జనసేన కూడా కలిశారు. ఖచ్చితంగా ఇవన్నీ కూడా పార్టీ ఉమ్మడిగా కలిసి పోటీ చేస్తుందంటే ఈరోజు ఉండే పరిస్థితులు కూడా మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇంతమంది కలిసి పెద్దలంతా కూడా కలిసి ఈ రాక్షసుని ఇంటికి పంపించాలన్నారంటే ఇతను ఎలాంటి వాడు అనేది కూడా మీరు ఆలోచించుకోవాలని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఉండే పరిస్థితుల్ని మీ అందరూ కూడా ఆలోచించుకొని ఒక మంచి నిర్ణయాలకు రండి. తప్పకుండా కూడా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మన దేశంలో కూడా ఇందాక మన వాళ్ళు చెప్పారు, ఒక సైట్ ఉంది. ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చెట్లు ఎక్కువైపోయి అక్కడంతా కూడా పాములు వచ్చే పరిస్థితులు ఉన్నాయని దాన్ని ఖచ్చితంగా రేపు వచ్చిన తర్వాత మన గవర్నమెంట్ రాగానే దాన్ని క్లీన్ చేయించి ఇక్కడ పేద ప్రజలు ఎవరైనా కూడా చిన్న ఫంక్షన్ చేసుకోవడానికి ఒక కమ్యూనిటీ హాల్ కూడా ఇక్కడ కట్టించే బాధ్యతలు తీసుకుంటామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఎవరు కూడా ఇబ్బందులు లేకుండా ఏదైనా కూడా ఒక పని మనకి పిల్లలు జరిగినా చిన్న పుట్టినరోజులు జరిగిన ఏదైనా కూడా అందరికి ఇబ్బంది లేని వాతావరణం తీసుకొస్తామని చెప్పాం. ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఈ డివిజన్లో అన్నీ కూడా కార్యక్రమాలు కూడా ఆ రోజుల్లో డ్రైన్ కానీ సిమెంట్ రోడ్లు అన్నీ కూడా పనులు చేసాం. ఇంకా ఏదైనా కూడా ఉన్నా కూడా రేపు వచ్చే తెలుగుదేశం తప్పకుండా పూర్తి చేస్తామని చెప్పి మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి అటు ఎంపీగా మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారిని, ఇటు అసెంబ్లీకి నన్ను ఇద్దరిని కూడా సైకిల్ గుర్తుకేసి మీ అందరూ కూడా సహకరించండి. తప్పకుండా మీకు అన్ని విధాలకు కూడా అండగా ఉంటాం. ఈ రౌడీ రాజ్యం పోవాలి, ఈ రౌడీ రాజ్యం పోతేనే మన అందరం ప్రశాంతమైన వాతావరణంలో ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇంకో చిన్న విషయం ఏంటంటే మేము వస్తున్నామని అబ్దుల్ కలాం గారు విగ్రహం పెట్టారు. వీళ్ళు పెట్టిన వాళ్ళు వీళ్ళు సొత్తు పెట్టారని నేను అడుగుతున్నా. రోడ్డు ఏమన్నా వీళ్ళ బాబుగా అని అడుగుతున్నా నేను. అది రోడ్డు మీద ఉండేది ప్రభుత్వం భూమిలో పెట్టారు. విగ్రహాలు అన్ని దగ్గర ఉంటాయి, వీరెవరు తాళా వేయటానికని నేను అడుగుతా ఉన్నా. మేమందరం వచ్చి ఆయన అబ్దుల్ కలాము ఆయన ఒక విజన్ ఉండే నాయకుడిగా ప్రెసిడెంట్గా చేశాడు కాబట్టి ఆయనకి పూలమాల వేద్దామంటే దొంగలు వచ్చేసి దొంగతనంగా గేట్లు వేసిపోతారు. వీడికి ఎవరికి ఇచ్చాడు ఈ అధికారం అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. నీ సొంతమైతే నీ ఇంట్లో పెట్టుకో, మేము రావాల్సిన అవసరం ఉండదు. రోడ్డు మీద ఉండేటప్పుడు పబ్లిక్ ప్రాపర్టీ ఉండేటప్పుడు ఎక్కడికైనా వెళ్తాం, ఎవరి దగ్గరికైనా వెళ్ళినప్పుడు అది మాకు ఎవరైనా పోవడానికి అవకాశాలు ఉంటాయి. అంతేగాని ఈ రకంగా తప్పుడు పనులు చేస్తే ఇది మా మర్యాద ఉండదని చెప్పేసి కూడా ఎవరైతే చేశాడో వాడిని హెచ్చరిస్తున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.